హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని మ్యాట్రిసెస్లోని డిటర్మినెంట్స్లో నుంచి 2021 POకి చూద్దాం. మోడల్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చాడు మనకి, డీకే ఇచ్చాడు. డీకే సర్మేషన్ ఎన్ కే ఈక్వల్ టు 1 to n అంటే మూవ్ అయ్యేది n మూవ్ అవుతుంది, n రన్ అవుతుంది అంటే వీటిలో చూడండి మనకి కే రన్ అయ్యేది అంటే ఈ డిటర్మినెంట్లో ఏదైతే కే టర్మ్స్ ఉన్నాయో వాటికి మాత్రం అప్లై చేయాలి. వాటికి మాత్రం అప్లై చేయాలంటే మనం చూద్దాం. చూడండి, డీకే సర్మేషన్ కే ఈక్వల్ టు 1 to n ఇదంతా డి సర్ఫిక్స్ కే దట్ ఈజ్ ఈక్వల్ టు సర్మేషన్ అప్లై చేస్తున్నాం అంటే ఎంత అవుతుంది, సర్మేషన్ 1 సర్మేషన్ 2k సర్మేషన్ 2k మైనస్ 1 నెక్స్ట్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 2 n స్క్వేర్ n స్క్వేర్ ప్లస్ n నెక్స్ట్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 2 ఓకేనా, n ప్లస్ 2 రాస్తున్నాడు. ఇప్పుడు మనకి సర్మేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సర్మేషన్ 1 అంటే ఎంత n, సర్మేషన్ 2k అంటే n ఇంటూ n ప్లస్ 1 అంటే ఏంటి, ఇది ఆడ్ నెంబర్స్ అంటే ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 అంటే ఏమైనా మనం మల్టిప్లై చేస్తే n స్క్వేర్ ప్లస్ n అవుతుంది, n స్క్వేర్ ప్లస్ n. ఇదేంటి, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, ఇది ఈవెన్ నెంబర్స్, ఇదేంటి ఆడ్ నెంబర్స్ అంటే ఫార్ములా ఎవరు అర్థం, n స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది n, ఇదెంత n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 2 నెక్స్ట్ ఇదెంత n స్క్వేర్ నెక్స్ట్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 2. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. సర్మేషన్ n అంటే సర్మేషన్ 2k అన్నాడు అంటే n ఇంటూ n ప్లస్ 1, సర్మేషన్ 2k మైనస్ 1 అన్నాడు అంటే n స్క్వేర్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సర్మేషన్ 1 అన్నాడు అంటే n, ఇది ఇంపార్టెంట్ నోట్ మనకి. ఓకే, ఈ నోట్ తెలిసింది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ n ఉంది కదా, n ఉంది. నేను ఆపరేషన్ వీటన్నిటిలో n కామన్ తీసేయచ్చు, n కామన్ తీసాను. n కామన్ తీయకపోయినా ఒకసారి నేను డిటర్మినెంట్ ఏం చేస్తానంటే ఈ మొత్తంలో C2కి రో ఆపరేషన్ అప్లై చేస్తాను. C2 ఇంప్లైస్ C2 మైనస్ C1 చేస్తాను, C3 కూడా చేస్తాను, ఓకేనా. C3 లేదంటే రోకి అప్లై చేద్దామా, రో ఆపరేషన్ చేద్దాం. R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 డెట్ రాస్తున్నా, ఓకేనా. డెట్ రాస్తున్నా. R1 అలాగే ఉంటుంది. R1 అంటే ఏంటి, n స్క్వేర్ ప్లస్ ఈ n స్క్వేర్ అలాగే ఉంటుంది. R2 మైనస్ R1 ఎంత 0, R2 మైనస్ R1 n స్క్వేర్ n క్యాన్సిల్ అయితే మిగిలిన అంతా 2, R2 మైనస్ R1 ఎంత వచ్చిందో మనకి 0, రైట్. నెక్స్ట్ R3 మైనస్ R1 n మైనస్ n ఎంత వచ్చింది 0, ఈ టర్మ్ పోతే ఎంత వచ్చింది మనకి 0, ఈ టర్మ్ పోతే ఎంత వచ్చింది మనకి 2, ఓకేనా. R2 మైనస్ R1. ఇప్పుడు నేను దీనికి డెట్ చేయాలంటే ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి. ఈ 2 జీరోలు ఉన్నప్పుడు ఒక్క ఎలిమెంట్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చేస్తా. దీన్ని బేస్ చేసుకొని రోని కాలం వదిలేసేస్తాను, ఓకేనా. రోని కాలం వదిలేసేస్తాను. ఇప్పుడు మనకి డిటర్మినెంట్ కావాలి అంటే ఈ వాల్యూ మొత్తం దేనికి సమానం అనరా, దట్ ఈజ్ ఈక్వల్ టు 96, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 96 ఇక్కడ చేస్తున్నా. దట్ ఇంప్లైస్, ఓకేనా, 2 ఇంటూ ఇదే కదా మనం బేస్ చేసుకొని చేసేది, 2 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. 2 ఇంటూ మనం మల్టిప్లై చేసింది 2 ఇంటూ n ఎంత అవుతుంది మనకి 2n, అంతేనా. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు 2 ఇంటూ n 2n నెక్స్ట్ n స్క్వేర్, ఇక్కడ ఏదో తేడా వస్తుంది, n ప్లస్ 2. ఓకే, ఇక్కడ చూడ మనం ఇక్కడ మిస్టేక్ చేసాం. n స్క్వేర్ పోయిందంటే మనకి ఇక్కడ మిగిలిపోయేది n ప్లస్ 2 కదా, n ప్లస్ 2 చిన్న మిస్టేక్ ఇది, n ప్లస్ 2. ఓకే, డిటర్మినెంట్ చేద్దాం. ఏంటి ఇక్కడ n ప్లస్ 2 ఇంటూ, ఓకే, n ప్లస్ 2 ఇంటూ డెట్ చేద్దామమ్మా. n ప్లస్ 2 ఇంటూ n ఎంత అవుతుంది మనకి 2n, అంతే కదా. 2n దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 96. ఎందుకంటే ఇది రాశాను బేస్ చేసుకొని 2 ఇంటూ n, ఇది ఎంత అవుతుంది మనకి 0 వదిలేద్దాం. ఇప్పుడు ఎంత అవుతుందో మనకి ఇది n ప్లస్ 2 అంటే 2n ఇంటూ n ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 96. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి
2n ఇంటూ n ప్లస్ 2 అంటే 2n 48 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది 48 n ఇంటూ n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 48 ఇప్పుడు n ప్లేస్లో మనం అంటే దీన్ని ఎలా అర్థం చూడండి ఒకసారి ఈ 48ని 6 ఇంటూ 8గా రాయొచ్చు 6 ఇంటూ 8గా రాయొచ్చు కదా 6 ఇంటూ 8 అంటే అప్పుడు మనం దీన్ని ఎలా అర్థం 6 ఇంటూ 6 ప్లస్ 2గా రాస్తాము దట్ ఈజ్ ఈక్వల్ టు 48 సరిపోతుంది కదా అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత రాద్దాం 6 n ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద ఆన్సర్ సో ఆప్షన్లో ఉంది చూడండి n ఈజ్ ఈక్వల్ టు 6 అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్